సరిపోయిందా? లెంత్ కొంచెం తగ్గొచ్చా? అయితే ఇంకో ఉన్నది సరిపోతుంది, అంత తగ్గించమంటావా నెక్స్ట్ దానికి? ఓకే, మోకాలు పైకి రావాలి అంతేనా? ఓకే. इसका भी बना सकते हैं, बटन्स बना सकते हैं, सेम कपड़े का। फिटिंग अच्छा है, कलर भी अच्छा है, ये कॉलर भी ठीक है। नेक्स्ट टाइम भी ये सेम फिटिंग की हाँ, लेंथ इतना ज़्यादा नहीं चाहिए। अभी ये रहने दो। ये क्या होते? पॉकेट है कुर्ता का। ऑलरेडी तो गैप है ना। अच्छा, बाद में भी अटैच कर सकता है? ये बाद में ही लगता है इसमें कुर्ता में। अच्छा, एक सेट का कंप्लीट है। तो हाथ लगा। अच्छा अच्छा, हाँ। మేడం మొన్న వేసారు కదా ఒక అబ్బాయికి గుండీలు పెడతారు మేడం. బటన్స్ ఇదే ఫ్యాబ్రిక్తో బటన్స్ చేస్తా అన్నారు. ఇది తెచ్చారు కదా మన డబ్బాలు ఈ గోల్డ్ కలర్గా చూపించు. ఏమైపోయి ఒకటి కూడా లేదా? ఉంది కదా, పెట్టి बटन्स नहीं है इसमें। లేవా? ఇవి అయితే బాగుంది, అవి బాగుంది. ఓన్లీ చైన్ ఉందా? సరే తెద్దాం. దీనికి ఫ్యాబ్రిక్తో కావాలన్నారు సార్. उदय गंगा को सिखा बटन्स बनाने के लिए। हाँ, ऐसा ये हाथ से ही कर दिया फिर मशीन से चलिए, लगा नो दिया। प्रॉब्लम। वो है बटन అక్కడ ఉన్నాయంట. కహా है उदय? हाँ वो ఇక్కడే ఉన్నాయా? हाँ, బాల్ బటన్స్. పని అలా ఉంది. ये इतना बड़ा चलेगा ना? हाँ, छोटा वाला हाँ। कौन सा अच्छा लगेगा बता? ये बहुत बड़ा हो जा रहा है। ఇదైతే బాగుంది నేను. అది చాలా పెద్దది అయిపోతుంది అంటున్నాడు. ठीक है। ఇది हाँ ये ठीक। బటన్ చిన్నగానే బాగుంటుందంట. చలేగా దీనికి इसका रिपीट वाला చూసావు గంగా ఎలా చేస్తున్నారో? చూసాను మేడం. చేయి తిన కూడా నాకు వచ్చేది చేయి మరి. ఈజీగానే ఉంది కదా గంగా? ఈజీగానే ఉంది మేడం. ఒకసారి ట్రై చేయతే. ఆల్రెడీ ఉదయ్ మూడ్ చేశాడు. ఉదయ్ గంగా కొద్దిగా మేడం బాగానే తిట్టుకోపోయి తిరగే చెట్టు ఎలా పెట్టారో అడిగి నాకు. इधर से ఒక్క తెలుసు నాకు. అబ్బా అస్సలు ఇప్పుడు తిప్పు, దారం తిప్పు, పర్లేదులే, అదొకటి చాలు. లేకపోతే తిప్పేస్తాను మేడం. అది తిప్పు ఫాస్ట్గా, పర్లేదు పర్లేదు. అదే చక్కెర వేసా. नहीं ठीक हुआ। అయ్యో గంగా, ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేయ రోజు డైలీ ఒక 5-6 చేసామనుకో వచ్చేస్తాయి. కూకుంది బాగుంది. ఇంటికి వచ్చి కూర్చున్నావు, నేర్చుకుంటున్నావా? నేర్చుకుంటాను మేడం. ఈ కుట్టి అది ముందు దింపించుకుంటే నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు, నేర్చుకోవట్లేదు. చూడు ఎలా కట్ చేస్తున్నాను.
ఉంది ఇది గంగకి ట్రైల్. ఓకే. వద్దులేమ్మా, దీని మీద వద్దులే. మళ్ళీ అడిగావు గంగా. ట్రై. అదే కదా. మేడం మీరు ఇలాగ అంటారు కదా మేడం, ఏమన్నా మేడం ఎలా నన్ను మీరు ఇలాగ అంటారు కదా, ఏమన్నా చెయ్యదు. ఊడిపోదంటావా పక్కన? అవునా మేడం, ఇక్కడ తెలుసు. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మేడం. అంతే అవుతావేంటి? ఇంతకుముందు వేసేది కదా మేడం, ఏడా కష్టపడి. మనం బటన్స్ తెచ్చి పెట్టేవాళ్ళం కదా. జస్ట్ చూస్తుంటే తిప్పుతున్నాడు అనిపిస్తుంది, కానీ చాలా కష్టం అది కూడా. మనం తిప్పితే లూజ్గా వస్తుంది. ఊరేనా ఊరేనా? ये बटन्स बटन्स तो हो गया, आज बनाना भी पड़ेगा। अच्छा काजू भी हाथ से बना था? बना అది పెట్టి చూసి పెడితే బాగుంటుంది కదా. తనకి ఒక ఐడియా వస్తుంది. ముందే అవన్నీ పెట్టి కట్ చేసి తర్వాత ఇది పెట్టాడు. అది వాళ్ళు సరిపోతుందో సరిపోతుంది పెట్టి చూస్తే. అవును కదా. उदय सुना आपने क्या? और छोटा पड़ेगा और बड़ा है क्या, एक बार चेक करने के लिए बोल रहे. देख लिए बड़ा किया। చూసాడంట. ఇంతకు సర్దామంటున్నాడు గంగా. చెప్పు ఏదో తప్పు చేశాడు. ఏడు చేసాడు మేడం. ఆ స్టిచ్చింగ్ ఏదో కుట్టేటప్పుడు రాంగ్ చేశాడు. కొంచెం అయినా బ్రెయిన్ ఉండాలి కదా సర్దామంటే. వండాలి మేడం. అదే చెప్తున్నాడు గంగా. అవును మేడం ఉండాలి. ఎలా దొరికారు నాకు. ఏటి వెళ్ళిందని మేడం, ఒకటి వాడితే కారపాలి. నేను పిల్లలకి వద్దును కదా మేడం, ఒకటి వాడిద్దాను బుర్ర మీద. ఇంకేం చెప్తా ఉండాలన్నాక. ఉండాలి మేడం. నువ్వు విన్నావు పరమానందయ్య శిష్యులు తెలుసా నీకు? తెలియదు మేడం. సరే ఆ మూవీ ఒకసారి నీకు పంపిస్తాను ఈరోజు నైట్ అంతా కూర్చొని చూడు. రోజు చూపెడతాను. నీ పాప ఉంది కదా, ఆ ఫోన్లో చూడు. రేపు చెప్పు. ये बटन्स ऐसा है। పర్ఫెక్ట్. నువ్వు అన్నావు కంగా చిన్నది అవుతుంది పెద్దది అవుతుందని చూడు, వాళ్ళకి ఎంత క్లారిటీ ఉందో. మేడం ఫస్ట్ చూస్తే చిన్న సైజ్ అయింది. నేను చెప్పాను చిన్న సైజ్ ఉంది అనేసి. నువ్వు చెప్పావు. అబ్బా అప్పుడు కట్ చేసి పెద్ద చేసి పెద్ద చేశాను. అది ఇది छोटा సైజ్, ఇది బడా సైజ్ నేనే చెప్పాను. నేర్పిస్తున్నావు అయితే. ఇప్పుడు కూడా చెప్తున్నావా? చెప్తాను మేడం, అంతే కొంచెం ఫోన్ పెద్ద చేసుకుంటున్నారు. ఓకే ఓకే.